అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేక విధంగా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. యాకోబు 1:5 జ్ఞానము కొరతగా ఉన్నచో నన్ను అడుగుము, నేను ఉచితముగా ఇస్తానన్నాడు. కాబట్టి ఆ పరలోక తండ్రిని మనం వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. అలాగే మరి జ్ఞానము కొరకు సొలొమోను దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు ఆయనకు జ్ఞాన వివేకము గల ఆత్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు తొలిమెట్టు అని దేవుని వాక్యంలో రాయబడి ఉండగా అట్టి విధమైన వాగ్దానములు మనందరి జీవితంలో నెరవేర్చాలని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలయ. అవును ప్రభా, అయ్యా నువ్వు శక్తి గలవాడు, బలమైన దేవుడు నాయన. ఈ దినము ఎగ్జామ్స్ ప్రభా ఎంతమంది రాస్తూ ఉన్నారు, ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు, ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి బిడ్డకు కూడా నాయన నీ జ్ఞానమును దయచేయండి. నేర్చుకున్న ప్రతి అంశం కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభా. సెంటర్కి వెళ్తున్నప్పుడు వారికి నువ్వు తోడుగా ఉండండి నాయన. ఎగ్జామ్ పేపర్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభా ఏ రీతిగా ఆన్సర్ చేయాలో కూడా నీ జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారిలో ఉన్న భయమును తీసివేయండి ప్రభా. అనారోగ్యములను తీసివేసిన ఆయన నీవే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో వారికి తోడై ఉండండి ప్రభా. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండమని నాయన. అన్ని విషయాల్లో ప్రభా నీవు ధైర్యమును బలమును శక్తినిచ్చి బిడ్డలను నడిపించమని ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి నాయన. మంచి ఆహార అలవాట్లను కూడా బిడ్డలకు దయచేయమని ప్రభా. నీ జ్ఞానం గల ఆత్మతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.